పులిపాలు. ఇప్పుడు ఈ మంత్రి గారు రాణిగారి దగ్గరికి వెళ్లారు. ఆవిడతో సమాలోచనలు చేశారు. ఏమైనా సరే మణికంఠుడి యొక్క పట్టాభిషేకాన్ని ఆపేయాలి అని ఒక పథకం ఆలోచించారు. ఆ పథకం ప్రకారం ఈ రాణిగారు తలకి ఓ గుడ్డ కట్టుకుని పడుకుంది. తల విపరీతంగా బాధ పెడుతూ ఉన్నది అన్నది ఓ గుడ్డ కట్టుకుని పడుకుంది. ఇప్పుడు రాజవైద్యులు కబురు చేశారు ఈ మహారాజు గారు. రాజవైద్యులు వచ్చారు. ఈ రాజవైద్యుణ్ణి ఇంతకు పూర్వమే లోపరుచుకున్నాడు ఈ మహామంత్రి. మంత్రి గారు ఏం చెబితే ఆ పనే చేస్తాడు ఇప్పుడు ఈ రాజవైద్యుడు. మంత్రి ఏమో పన్నాగం పన్నాడు, దానికేమో ఈ రాజవైద్యుడు తోడు కలిశాడు. అందుకని ఈయన కబురు చేయగానే, రాజుగారి యొక్క కబురు అందగానే ఏమీ ఎరగని వాళ్ళలాగా అలా వచ్చేశాడు ఈ రాజవైద్యుడు ఆస్థానానికి. అంతఃపురానికి వెళ్ళాడు. రాణిగారిని చూశాడు. చేతిలో ఉన్నటువంటి ఆ మందు ఈ మందు కాసేపు వాడాడు. వాడినట్టుగా నటించాడు. తర్వాత ఇప్పుడు చెప్పాడు, మహారాజా, ఇప్పుడు రాణిగారికి వచ్చినటువంటి ఈ అనారోగ్యం అనేది ఉన్నదే, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దీని నుంచి తప్పించుకోవటం అనేది ఎవరికీ కూడా సాధ్యం కాదు. మనం ఏమీ చేయలేము అన్నాడు ఈ వైద్యుడు. రాజుగారి మొహం కాస్త వెలవెలబోయింది. చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించవలసింది అన్నాడు ఈ వైద్యుడిని చూసి. రాజా, ఉపాయము అంటే లేకపోలేదు, దీనికి ఒక్కటే ఉపాయం ఉంది. కానీ ఆ పని చేయటం అనేది చాలా కష్టం. ఇటువంటి శిరోభారం వచ్చినప్పుడు వాడవలసినటువంటి మందు అనేది ఒకటి ఉంది. ఆ మందు వాడటం అనేది చాలా కష్టమైనటువంటి పని అన్నాడు. ఎందుకని అని అడిగాడు మహారాజు. ఆ మందు ఎక్కడ దొరకదు, దాన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ మందుని మనం తయారు చేయాలి అంటే దానికి ముందుగా పులి యొక్క పాలు కావాలి, పులి పాలు. ఈ పులి యొక్క పాలు తీసుకురావాలి. ఆ పులి పాలతోనే ఈ మందును తయారు చేయాలి. అటువంటి మందు వాడితేనే రాణిగారి యొక్క శిరోభారం అనేది తగ్గుతుంది. అయితే పులిపాలు తీసుకురావటం అనేది చాలా కష్టమైనటువంటి, సామాన్యమైనటువంటి పని కాదు. పులి దగ్గరకు వెళ్లి జీవించి బయటకు వచ్చేటటువంటి వాడు ఎవడో ఉండడు. పులి నోటికి చిక్కినటువంటి వాడు బతికి బట్ట కట్టడు. కాబట్టి పులిపాలు తీసుకురావటం అనేది చాలా కష్టమైనటువంటి పని అన్నాడు అతి వినయంగా. రాజవైద్యుడి మాటలు విన్నాడు ఈ మహారాజు. హతాశుడైపోయాడు. అసలు అడవిలో పులిని పట్టుకోవటం ఎట్లా, దాని దగ్గరికి పోవటం ఎట్లా, చీల్చి చెండాడేస్తుంది. ఒకవేళ ఏదో మాయోపాయం చేత పోగలిగినా దాన్ని పాలు తీయటం ఎట్లా? ఇటువంటి పని ఎవరు చేస్తారు? జరగరానటువంటిది, జరగలేనటువంటిది, అసంభవమైనటువంటి కార్యక్రమం. ఈ మందు తయారు చేయటం అనేది జరగదు. రాణిగారి యొక్క శిరోభారం అనేది జరగదు. ఆవిడ అట్లాగే పోవాలి అంతే. ఏమీ చేయలేడి మహారాజు చూస్తూ ఉండిపోతాడు. రాణిగారు కాస్త ప్రాణాలు వదిలేస్తారు. ఇలా నిర్ణయించుకున్నాడు ఈ మహారాజు. కళ్ళ వెంబడి నీళ్లు బోటా బోటా కారుతూ ఉన్నాయి. తనను తాను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా రెండు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. భగవంతుడిని ప్రార్థన చేశాడు. చేయగలిగినంతకన్నేం లేదు. కళ్ళు తెరిచాడు. సాక్షాత్తు భగవంతుడే తన కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనట్టుగా తన పెద్ద కుమారుడైనటువంటి మణికంఠుడు కళ్ళ ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. తండ్రి యొక్క బాధని, దీనావస్థని చూశాడు.
తండ్రి ఎందుకు దుఃఖిస్తున్నావు అన్నాడు. జరిగినటువంటి విషయాన్నంతా కూడా వివరించాడు మహామంత్రి. ఇప్పుడు అడవికి పోయి పులి యొక్క పాలు తీసుకురావాలి, ఆ పులిపాలతోనే ఈ మందు అనేది తయారు చేయాలి, అలా తయారు చేసినటువంటి మందు వల్లనే రాణిగారి యొక్క శిరోభారము అనేది తగ్గుతుంది, లేకపోతే అసలు ఈ శిరోభారం తగ్గదు. ఆ మాట తలుచుకునే రాజుగారు ఇక్కడ దుఃఖిస్తూ ఉన్నారు అని చెప్పాడు ఈ మంత్రివర్యుడు. వెంటనే ఈ మణికంఠుడు రాజుగారికి నమస్కారం చేసి, మహారాజా, పులిపాలు తీసుకొని రావడానికి నాకు అనుజ్ఞ ఇప్పించండి అన్నాడు. రాజుగారు ఒక్కసారిగా అదిరి పడిపోయాడు. తన యొక్క కుమారుడు 12 సంవత్సరాల బాలుడు తాను వెళ్లి పులిపాలు తీసుకుని వస్తాను అని అంటూ ఉన్నాడు, అనుజ్ఞ ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. అందులో అతడేమో యువరాజ్య పట్టాభిషేకం జరగబోయేటటువంటి వాడు. అతన్ని పులిపాలు తెమ్మని చెప్పేసి బయటికి పంపడము అనేది ఇది రాజుగారికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. రాజుగారు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు, శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. అక్కడ మంచం మీద రాణిగారు బాధతో గిలా గిలా కొట్టుకుంటూ ఉంది. కాళ్ళు చేతులు మెలికలు తిరిగిపోతూ ఉన్నాయి. మనిషి సవ్యంగా ఉండటం లేదు, వంకర్లు తిరిగిపోతూ ఉన్నది. 2 చేతులతోనూ తలకాయ పట్టుకుంది. నొప్పి నొప్పి అని బాధపడుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, నిజమైనటువంటి నొప్పి అయితే అంత బాధ ఉండదు, కానీ ఇది అబద్ధము నొప్పి, కావాలి అని తెచ్చుకున్నటువంటి నొప్పి. కాబట్టి ఆవిడ 2 చేతులతోనూ తన తలని పట్టుకుని ఎంతవరకు అయితే మెలికలు తిరగగలదో అంతవరకు మెలికలు తిరిగిపోతూనే ఉంది. బయట చూసేవాళ్ళకి మాత్రం రాణిగారు చాలా బాధపడుతూ ఉన్నది అని అనిపిస్తోంది. ఈ మణికంఠుడు మళ్లీ అడిగాడు, ఓ మహారాజా, నాకు అనుజ్ఞ ఇవ్వండి, పులిపాలు నేను తీసుకొని వస్తాను అన్నాడు. రాజుగారికి ఏం చేయాలో తెలియలా. ఒకవైపున యువరాజ పట్టాభిషేకం కావలసినటువంటి వాడు తన ముద్దుల కుమారుడు మణికంఠుడు, ఇతడు వెళ్లి పులిపాలు తీసుకొస్తాను అని అంటూ ఉన్నాడు. రెండో వైపు మహారాణి, తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి మహారాణి 2 చేతులతోనూ తలకాయ పట్టుకున్న గిలా గిలా కొట్టుకుంటూ ఉంది. ఆవిడ ఉంటుందో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు రాజవైద్యుడు. ఏం చేయాలి? రాజవైద్యుడేమో, ఓ మహారాజా, సాధ్యమైనంత త్వరగా పాలు తెప్పించండి అని అంటూ ఉన్నాడు. మణికంఠుడేమో, నేను వెళ్లి పాలు తీసుకొస్తాను అని అంటూ ఉన్నాడు. అతన్ని పంపించడం రాజుగారికి సుతరాము ఇష్టం లేదు. ఓ పక్కన రాణిగారేమో బాధతో గిలా గిలా కొట్టుకుంటూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు ఈ రాజుగారికి. రాణిని దక్కించుకోవాలి అనేటటువంటి ఆశ, కోరిక, ఇంకోవైపు కుమారుడైనటువంటి ఈ మణికంఠుడు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన, మూడో వైపున రాజవైద్యుడు తాను మందు తయారు చేయాలి అంటే అందులో వేయవలసినటువంటి మొట్టమొదటి ద్రవ్యం పులి యొక్క పాలు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ పులిపాలు తీసుకురావడానికి మణికంఠుడే వెళ్ళాలి. అతడు వెళ్ళటం రాజుగారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకని అంటే అతడికి యువరాజ పట్టాభిషేకం కొద్ది రోజుల్లో కాబోతూ ఉన్నది. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బాలుడు, కాబట్టి రాజుగారికి ఇష్టం లేదు. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. నిజంగా కనుక చెప్పాలి అంటే పరిస్థితులన్నీ కూడా మన చేతుల్లో నుంచి దాటిపోయినాయి. మనం ఏం చేయలేం. ఈ మణికంఠుడు అరణ్యానికి వెళ్లాల్సిందే, పులిపాలు తీసుకొని రావాల్సిందే, అంతకన్నా చేయగలిగింది లేదు. సరే, ఇప్పుడు ఈ రాజుగారు మణికంఠుడిని దగ్గరే తీసుకున్నాడు, హృదయానికి హత్తుకున్నాడు, ముఖం మీద ముద్దు పెట్టుకున్నాడు. నాయనా, నాకు విధి లేనటువంటి పరిస్థితుల్లో
ఏమాత్రము ఇతరత్ర అవకాశాలు అనేవి లేక ఆ పులి యొక్క పాలు తీసుకురమ్మని నేను పంపిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అలా చెప్పి తన ఇష్టదైవమైనటువంటి శివుణ్ణి ప్రార్థించాడు. ఆ శివుడికి ప్రతిరూపంగానే ఒక కొబ్బరికాయని తీసుకున్నాడు. శివుడికి ప్రతిరూపంగా ఒక కొబ్బరికాయ తీసుకున్నాడు. ఇంకో వైపున ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా ఒకే సంచిలో వేశాడు. దాన్ని మూటగా కట్టాడు. ఆ మూటలో ఏమున్నాయో ఒక కొబ్బరికాయ ఉంది, ఆహార పదార్థాలు ఉన్నాయి. మూట కట్టాడు. ఆ మూట మొత్తాన్ని ఈ మణికంఠుడి యొక్క నెత్తిన పెట్టాడు. పెట్టి, నాయనా క్షేమంగా వెళ్లి లాభంగా రావాల్సింది అన్నాడు. అంటే నువ్వు చాలా సుఖంగా వెళ్ళు, క్షేమకరంగా వెళ్ళు, లాభంగా రావాల్సింది. నువ్వు వెళ్లేటటువంటి పని యొక్క ఫలితము అనేది ఏదైతే ఉన్నదో ఆ ఫలితాన్ని పూర్తి చేసుకునిరా, దాన్ని పొందిన తర్వాత రా అన్నాడు. ఇలా మనసారా కుమారుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి పంపించాడు. ఇక్కడ ఈ మణికంఠుడు ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతో అంతా భగవంతుడి మీదే భారం వేసి పులిపాలు తేవాలి అనేటటువంటి కోరికతో అరణ్యాలకు బయలుదేరాడు. ప్రజలంతా కూడా ఈ వార్త విన్నారు. రాజుగారు తన యొక్క కుమారుడైనటువంటి మణికంఠుడిని పులిపాలు తెమ్మని అరణ్యానికి పంపిస్తూ ఉన్నారు విన్నాడు. ఈ ప్రజలంతా విన్నారు. వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారు, రాజుగారి యొక్క కుమారుడు మణికంఠుడు అంటే కేవలము 12 సంవత్సరాల పిల్లవాడు. ఇంత చిన్న బాలకుడు ఎక్కడ? అరణ్యంలో తిరిగేటటువంటి మహాక్రూర జంతువు అయినటువంటి అప్పులు ఎక్కడ? అసలు ఇలాంటి పని చేయడానికి రాజుగారు అనుజ్ఞట ఇచ్చాడు. మానవ మాత్రుడికి ఎవరికైనా ఇది సాధ్యమయ్యే పనే? రాణిగారి ఆరోగ్యం కనుక బాగుపడాలి అంటే వైద్య శాస్త్రంలో ఏదో ఒక సూత్రం చెప్పుంటారు, ఏదో ఒక మందు చెప్పుంటారు. ఆ మందు ఏమిటో కనుక్కొని దాన్ని వాడాలి. అంతే తప్పించి ఇలాంటి దుస్సాహసం చేయకూడదు. ముక్కు పచ్చలారినటువంటి ఈ పిల్లవాడిని పులిపాలు తీసుకురమ్మని అరణ్యానికి పంపకూడదు. ఇలా గనక పంపితే అతన్ని సరాసరి పులి యొక్క నేటికి అందించడమే జరుగుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి మహారాజు అయాచితమైనటువంటి అనాలోచనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ రకంగా ప్రజలంతా భావన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మణికంఠుడు అడవులకు వెళ్ళడానికి బయలుదేరి వచ్చాడు. ధనుర్బాణాలు చేత తీసుకున్నాడు. కత్తి డాలు వేలాడుతూ ఉన్నాయి. బయటకు వచ్చాడు. ప్రజలంతా గుమిగూడి ఉన్నారు. ప్రజలందరికీ నమస్కారం చేశాడు. నా తల్లి యొక్క శిరోభారాన్ని తగ్గించడం కోసం నేను పులిపాలు తీసుకురావడానికి అరణ్యాలకు బయలుదేరుతూ ఉన్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించవలసింది అని వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. నగర ప్రజలందరూ కూడా ఈ మణికంఠుడికి దిగ్విజయం కలగాలి అని ఆశీర్వదించారు. ఇక్కడ అవుదాం మనం. ఇందులో అంతరార్థం ఏమిటి? అసలు అరణ్యము అంటే ఏమిటి? నారణ్యము అంటే రణము లేనటువంటి చోటు అని గతంలో చెప్పుకున్నాం. ఇంద్రియాలు ఏవి కూడా పని చేయనటువంటి స్థితి. ఇంద్రియాలకి ఏ ఏ పనులైతే చెయ్యాలి అని ఉన్నదో ఆ పనులేవి కూడా చేయలేనటువంటి స్థితి, అది అరణ్యము అంటే. అయితే ఈ అరణ్యాన్ని యోగ శాస్త్రంలోకి వచ్చేప్పటికి ప్రత్యాహారము అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అరణ్యము అని చెబుతూ ఉన్నాం, దాన్నే ప్రత్యాహారము అని అంటూ ఉన్నారు. గోవులు అంటే ఇంద్రియాలు. గోవుల్ని కాచేటటువంటి వాడు, ఇంద్రియాలని అదుపులో పెట్టేవాడు అతడు గోపాలకుడు. అంటే ఇంద్రియాలన్నీ కూడా భగవత్పరంగా పనిచేయాలి, అంతేగాని లౌకిక వాసనల యందు కూరుకుపోకూడదు. ఇలా ఈ గోవులు అంటే
ఇంద్రియములు అని, ఆ ఇంద్రియములని నిగ్రహించడం కోసమే ఈ బాలుడు అరణ్యానికి వెళుతూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం చూడండి. ఇంద్రియాలు కలిగినటువంటి వాళ్ళు గోపికలు, ఇంద్రియాలన్నీ కూడా సవ్యమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి వాళ్ళు గోపాలురు. ఇక్కడ ఇంద్రియాలు కలిగినటువంటి వాళ్ళు గోపికలు అన్నాం అంటే ఇంద్రియాలు అందరికీ ఉంటాయి కదండి. నిజమే. ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, భగవత్పరమైనటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా గోపికలు. ఇంద్రియాలని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి ఆత్మ అనేది ఉన్నదే, అదే గోపాలుడు లేదా శ్రీకృష్ణుడు. లౌకికమైనటువంటి సుఖము భోగము వీటి నుంచి ఆత్మానందాన్ని పొందడం కోసం ఇక్కడ ధ్యేయం ఏమిటి అంటే ఆత్మానందం పొందటం. దానికోసం ఇంద్రియాలని ఉద్ధరించటము ఇదొక్కటే చేయాల్సిన పని. అదే గోవర్ధనోద్ధరణ. ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాల కోసం పని చేయకుండా అవన్నీ కట్టివేయబడి ఉన్నాయి కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ పరమేశ్వర స్వరూపం మీదే లగ్నం కావాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చూడండి, అరణ్యము అనే మాట వేదాంతంలో చెప్పబడింది. యోగ శాస్త్రంలో ప్రత్యాహారము అన్నారు. దాన్నే పురాణాల్లో చెప్పేటప్పుడు ఘోషము అని చెబుతూ ఉన్నాడు వ్యాస భగవానుడు. ఘోషము అంటే ఏమిటి? గొల్లపల్లె. గొల్లపల్లె అంటే ఏమిటి? ఆవులు నివసించేటటువంటి చోటు ఏదైతే ఉన్నదో దాన్నే ఘోషము లేదా గొల్లపల్లె అని అంటారు. ఇక వేదాంతం అంతా అరణ్యము అని చెబితే దాన్ని యోగశాస్త్రం కాస్త ప్రత్యాహారం అన్నది అని మనం చెప్పుకున్నాం. వ్యాసులేమో దీన్ని ఘోషము అని అన్నాడు. ఇటువంటి స్థితిలోనే బ్రహ్మత్వ సిద్ధి అనేది కలుగుతుంది. ఆ రోజున భాగవతంలో చూడండి, ధనుర్యాగం చేయాలి అనుకున్నాడు కంస మహారాజు. ఆ యాగానికి ముక్కు పచ్చలారినటువంటి పిల్లల్ని ఇద్దరినీ కూడా బలరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరినీ కూడా రమ్మని చెప్పేసి ఆహ్వానం పంపించాడు. వాళ్ళు రాకుండా మానేస్తారేమో అనే ఉద్దేశంతో అక్రూరుడు అనేటటువంటి బ్రాహ్మణుడిని పంపించాడు. ఇలా ఈ మణికంఠుడు అరణ్యంలోకి వెళ్ళాలి అనేటటువంటి సందేశాన్ని మనకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఋషులు. రాజు కావాలి అనుకున్నవాడు అరణ్యవాసం చేసి తీరాలి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రహ్మత్వ సిద్ధి కావాలి అంటే పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కావాలి, లేకపోతే నీకు బ్రహ్మత్వ సిద్ధి అనేది జరగదు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మణికంఠుడు అరణ్యంలోకి బయలుదేరుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ తండ్రి అయినటువంటి రాజశేఖరుడు తన కులదైవమైనటువంటి ఈశ్వరుడికి ప్రతీకగా ఒక కొబ్బరికాయ ఇచ్చాడు. అలాగే మిగిలినటువంటి సామాను, భోజనం చేయడానికి కావలసినటువంటి సామానంతా కూడా ఇచ్చాడు. ఈ రెండు కలిపి ఒకే సంచిలో పెట్టాడు. ఇక్కడ ఈ మణికంఠుడు ఇప్పుడు అరణ్యంలోకి వెళ్లి పులిని పట్టుకోవాలి. పులి అంటే ఏమిటి? మాయ. అదే ప్రకృతి. ఇక్కడ పులి పాలు అన్నాడు. పాలు అంటే సత్పదార్థం, సత్ అనేటటువంటి పదార్థం. ప్రకృతిని గురించి రామాయణంలో ఏం చెబుతూ ఉన్నారో చూడండి. ఒక రోజున సీతారామ లక్ష్మణుడు ముగ్గురు పర్ణశాలలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో రావణ బ్రహ్మ యొక్క సోదరి అయినటువంటి శూర్పణఖ ఆవిడొచ్చింది. ఆవిడొచ్చి
రాముడు నన్ను వివాహం చేసుకోవాలి అని చెప్పింది. అప్పుడు లక్ష్మణుడు అందరూ అక్కడ ఉండగానే, అంటే సీతాదేవి అక్కడే ఉంది, రాముడు అక్కడే ఉన్నాడు, తాను అక్కడే ఉన్నాడు, అంతా అక్కడే ఉండగా సీతను గురించి కొన్ని వాక్యాలు చెప్పాడు. ఏమిటి చెప్పాడు? ఎవరితో చెప్పాడు? శూర్పణఖ అనేటటువంటి రాక్షసుతో సీతను గురించినటువంటి 2 మాటలు చెప్పాడు. ఏమంటాడు? ఏనాం విరూప, ఆవిడ మహా అందవిహీనురాలు, విరూపమైనటువంటిది. మత్సతీం కరాం నిర్ణతోదరీం, ఆవిడ పతివ్రత కాదు, ఆవిడ పరమ గయ్యాడి, ఆవిడకి నోరు బాగా ఎక్కువ, భయంకరమైనటువంటి నోరు కలిగినటువంటిది సీత అని చెప్తాడు ఈ లక్ష్మణుడు. ఈ మాట ఎక్కడో చాటుగా చెప్పలేదు, రాముడు సీత ఎదురుకుండా ఉండగానే చెప్పాడు. అయితే మనం అనుకుంటాం, అదేమిటండి లక్ష్మణ స్వామి అంటే సీతారాములుగా నమ్మిన బంటు కదా, మరి అతను ఇలాంటి పనులు చేస్తాడా అని. అతడు ఇలాంటి పనులు చేస్తాడా అంటే, ఇంత నీచంగా మాట్లాడతాడా అంటే మాట్లాడాడు అంతే. సీతాయాశ్చరితం మహత్, ఈ మాట వాల్మీకి మహర్షి రామాయణంలో రాశాడు. సీత అంటే ఎవరిక్కడ? అదే ప్రకృతి. ఈ ప్రకృతి అనేది ఎలా ఉంటుంది? ఒకసారి చాలా అందంగా కనిపిస్తుంది, ఇంకోసారి భయంకరంగా కనిపిస్తుంది, ఇంకోసారి చాలా మామూలుగా సాదాసీదాగా ఉంటుంది. జీవులందరూ కూడా ప్రకృతితోనే సంసారం చేస్తూ ఉన్నారు. మరి పరమాత్మ ప్రకృతికి ఏమాత్రము బద్ధుడు కాదు, ప్రకృతికి బద్ధుడు కాదు పరమాత్మ. కానీ జీవులు మాత్రం ఇప్పుడు ఈ ప్రకృతితోనే వాళ్ళు సంసారం చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. జీవులంతా కూడా ప్రకృతికి వశులై సంసారాన్ని చేస్తూ ఉన్నారు. అటు పరమాత్మతోనూ ఇటు జీవులతోనూ కూడా సంసారం చేస్తూ ఉన్నది ఈ ప్రకృతి. అంటే పెక్కుమంది పురుషులతో సంసారం చేస్తూ ఉన్నది. అందుకే ఆవిడ పతివ్రత కాదు అని చెప్పాడు లక్ష్మణస్వామి. నా ఎదురుకుండా కూర్చున్నటువంటి సీత ఈవిడ పతివ్రత కాదు అనేసాడు. ఇప్పుడు ఈ మణికంఠుడు అడవిలోకి వెళ్లి ప్రకృతి అనబడేటటువంటి ఈ పులి మీద ఎక్కి స్వారీ చేయాలి. ఆ పులి యొక్క పాలు తీసుకొని రావాలి. ఇది చేయవలసిన పని. అయితే ప్రకృతి లేకపోతే ఈ చరాచర జగత్తులోనూ నాటకం అనేది లేదు, జగన్నాటకం అనేది లేదు. ఈ పులిని స్వాధీనం చేసుకుని దాని మీద ఎక్కి సవారీ చేయగలిగినటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. ప్రకృతిని తోసిరాజు అని పురుషుణ్ణి ఒక్కటే, ఆ ఒక్కడినే ఆరాధిస్తాము అని అంటే అది దోషం అవుతుంది. గతంలోనే చెప్పుకున్నాం, మంత్రశాస్త్ర పరంగా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ మంత్రశాస్త్రంలో ఏమిటి? స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే వాళ్ళ యొక్క ఉపాసన అనేది జరుగుతుంది, లేకపోతే ఉపాసన అనేది జరగదు అని చెప్పాడు. కాబట్టి పురుషుణ్ణి ఒక్కడినే మనం ఆరాధించాం, ఎందుకంటే దోషం కూడాను. ఇప్పుడు ఈ భవరోగాలు అంటే లౌకికమైనటువంటి కష్టాలు, ఈ దుఃఖాలు అనేవి కూడా ఎలా వచ్చాయి? కర్మానుసారంగా వచ్చినటువంటివి. గత జన్మల్లో మనం ఏవో దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటాం. ఆ దుర్మార్గమైనటువంటి పనులకి ఫలితంగా ఈ జన్మలో మనం ఈ కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా అనుభవించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఈ పులిని స్వాధీనపరచుకోగలిగినటువంటి వాడు, దానిని ఎక్కి ప్రయాణం చేయగలిగినటువంటి వాడు, దాని నుంచి పాలు తీసుకురాగలిగినటువంటి వాడు ఒక్కడేనయ్యా, పురుషుడు ఒక్కడే. ఇక్కడ ప్రకృతి లేకపోయినట్లయితే జగన్నాటకం అనేది లేదు.
కాబట్టి ప్రకృతి నుంచే నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి పరబ్రహ్మము అనబడేటటువంటి ఈ పాలు పెతకడం జరుగుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి బ్రహ్మతత్వము అనే పాల వల్ల భవరోగాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. భవరోగాలు నాశనం కావాలంటే ఇది పరమేశ్వరుడు మాత్రమే చేయాలి. లేదా జ్ఞాని అయినటువంటి వాడు తన యొక్క జ్ఞానంతో తన కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలి. సౌందర్యలతో చెప్పారు చూడండి, అవిద్యానామంతశ్రమన్ మిగిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవక మకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం దంష్టాపురరిపు వరాహస్య భవతి. ఆ భవసాగరాన్ని దాటించడం ఎవరికి వీలవుతుంది అని అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపానికే వీలవుతుంది అని చెప్తూ ఉన్నాడు. అవిద్యానాం అంతస్తిమిర మిహిరద్వీపనగరి, అజ్ఞాని యొక్క అజ్ఞానాన్ని పూర్తిగా వదిలించేసి అతనికి జ్ఞానము అనేటటువంటి జ్యోతులు ప్రకాశింపజేసేటటువంటిది. జడానాం చైతన్యస్తవక మకరంద శృతిజరీ, జడులకి చైతన్యాన్ని ఇచ్చేటటువంటిది. దరిద్రుల పాలిట చింతామణి వంటిది. అజ్ఞానము అనేటటువంటి ఈ సంసారము అనేటటువంటి అంధకారం, ఈ మహార్ణవం, ఈ సముద్రంలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఈ సాధకుడిని వరహావతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు ఈ భూమిని మొత్తాన్ని ఏ రకంగా అయితే తన కోరల మీద ఎత్తి బయటికి పట్టుకొచ్చి రక్షించాడో అలాగే ఈ సాధకుడిని రక్షించేది. ఆవిడ ఎవరు అంటే పరమేశ్వరి అని చెప్తా ఉన్నాడు సౌందర్యలహరిలో. కాబట్టి అజ్ఞాని అయినటువంటి వాడికి జ్ఞానాన్ని ప్రసాదించేది, మోక్షాన్ని ప్రసాదించేది పరమేశ్వర స్వరూపం. మూకం కరోతి వాచారం పంగుల్ నంగైతే గిరిం యత్ కృపదామహం వందే. దేవదేవ నీది మహిమ పరుగుది కుంటివాడు మాత యమును గొడ్రాలే నటన సూత్రధారి. ఆ పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉంటే జరగనిది అనేది ఏదే ఉండదు. ఈ భవరోగం పోవాలి అంటే ఈశ్వర కృప అనేది కావాలి. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞుడైన మంత్రి, భవరోగాన్ని మాన్పలేనటువంటి వైద్యుడు, భవరోగ పీడితురాలైనటువంటి మహారాణి, వీళ్ళందరూ కలిసి ఆ పరమేశ్వరుణ్ణి బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించటము, అదే పరబ్రహ్మతత్వము అనేటటువంటి ఈ పులిపాలు కావాలి అని కోరటం. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అది. వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు అంటే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. దాన్నే బ్రహ్మతత్వము అనేటటువంటి పులిపాలు మాకు కావాలి అని కోరుతూ ఉన్నారు ఈ కథలో. ఈ పని ఎవరు చేస్తారు? ఒక్క ఈశ్వరుడే చేయగలుగుతాడు, మిగిలిన వాళ్ళు ఎవరూ చేయలేరు. జీవుడు ప్రకృతికి బద్ధుడు కాబట్టి పని చేయలేడు. ప్రకృతిని అతిక్రమించాలి. మోక్షం రావాలి అంటే ప్రకృతిని జయించాలి, మాయం జయించాలి. జీవుడు మాయకి బద్ధుడై ఉన్నాడు కాబట్టి పని చేయలేడు, మాయం జయించలేడు. ఈ కారణం చేతనే తల్లి యొక్క రెండో కుమారుడు, రాణి గారి యొక్క రెండో కుమారుడు ఉన్నాడు. అసలు కుమారుడు అతడే. అతడు ఈ పులిపాలు తీసుకొస్తాను అని అనలా. ఎందుకని? పులి అంటే మాయ అని చెప్పుకున్నాం. ఈ రెండో కుమారుడు మాయకి బద్ధుడు, అతడు జీవుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ జీవుడు మాయకు బద్ధుడయ్యే ఉంటాడు తప్పించి మాయని జయించలేడు. అందుకే అతడు వెళ్లి పులిపాలు తీసుకొస్తాను అని చెప్పలా. దైవస్వరూపమైనటువంటి ఈ మణికంఠుడు ఇతడు చెప్పాడు నేను తీసుకొస్తాను పులిపాలు అని. అంటే అతడు మాయని పూర్తిగా జయించినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు
జీవుల యొక్క భవరోగాలన్నీ పోగొట్టడానికి కావలసినటువంటి బ్రహ్మతత్వము అనే పులిపాలను తీసుకురావటానికి ఈ రాజశేఖరుడు యొక్క కుమారుడైనటువంటి మణికంఠుడు సంసిద్ధుడయ్యాడు. అది ఇప్పుడు ఈ కథలో చెప్పినటువంటి అంతరార్థం.